ఏ మాట కామాటేనోళ్ళ పెండ్లి నాడు పెండ్లి కొడుకు పెండ్లి పిల్ల పరిస్థితి చూడాలి. అసలు వాళ్ళు నవ్వుతుర్రా, బాధపడుతుర్రా, సంబరపడుతుర్రా నాకు అర్థమే కాదు. నవ్వంటే నవ్వుతారు, చూడమంటే చూస్తారు, ఏందో ఏమోపో. అవు కానీ నాకు ఈ పెళ్లి ముచ్చట ఎందుకు యాదకొచ్చిందబ్బా, మా ఇల్లే మర్చిపోతుంది. యాదకొచ్చింది. ఏం లేదోళ్ళా, అనగనగనగా ఒక ఊరు. ఆ ఊర్లే ఒక పెండ్లైతుంది. ఆ పెండ్లిలా పెండ్లి కొడుకును గుర్రం మీద ఊరేగిస్తురు. అంతల్లో ఏమైందంటే ఆ పెండ్లి కొడుకు పరుగుల వీరుడైపోయిండు. గట్లెట్లయిండు ఏంది కథ అంటారా? అరుచుకుందాం రారి, మరి ఇంకెందుకు లేటు. ఏహే ఇగో ఈ సీన్ చూడుర్రి, సినిమాలో చూపించినట్టే చేజింగ్ ఫైటింగ్ నడుస్తుంది కదా. ముచ్చట ఏంటంటే ఇట్లా ట్రాలీ మీద చిత్ర విచిత్ర విన్యాసాలు చేసేటాయన ఉత్తపచ్చి మనిషి కాదు, పెండ్లి కొడుకు. అగో పెండ్లి డ్రెస్ మీదనే ఉరికిపోయి మరీ ట్రాలీ ఎక్కుతాండు. పిరుకోడా పెండ్లంటే భయమా అనుకునేరు, పిరుకోడు కాదు హీరో అయిపోయిండు. ముచ్చటేందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లనోళ్ళ ఈ పిల్లగానే లగ్గమైతుంది. గుర్రం మీద ఊరేగిస్తురు. అయితే ఈయన మెడల పైసల దండేసిరు. అంతలేగో ఈ ట్రాలీ డ్రైవరు పైసల దండను గుంజుకొని పారిపోయిండు. ఇట్లా పారిపోయినప్పుడు జనాలు ఎంబడబడి గెలుముతారు కదా. కానీ ఈడ పెళ్లి కొడుకే ముంగడబడ్డాడు. గుర్రం దిగి హృతిక్ రోషన్ ను షారుఖ్ ఖాన్ ను గట్టిగా తలుసుకొని బండెక్క ట్రాలీ ఎంబడబడ్డాడు. హాగ చూడు ఆ ట్రాలీ ఎట్లెక్కుతుండో. సినిమా హీరో లెక్క ఇక కిటికీలకెళ్ళి లోపలికి పోయి నా నోట్ల దండే ఎత్తుకపోతావు ఆ బిడ్డ అనుకుంటా ఆ డ్రైవర్ను 4 దంచి దండ తెచ్చుకున్నాడు. ఆగో నిజంగా పెండ్లి కొడుకంటే పెండ్లి కొడుకే పో. పెండ్లి నాడు ఎవరన్నా సిగ్గుపడతారు, మోమాటంగా చూస్తారు, దిక్కులు చూసుకుంటూ నిలబడతారు. కానీ ఈ మనిషి మాత్రం ధూమ్ సినిమాను చూయించిండు. ఇక ఈ హీరోయిజం చూసి పెండ్లి పిల్ల ఎంత దిల్కుష్ అవుతుందో. నా పెనిమిటి హీరో 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 అనుకుంటా కదా.